పళనిస్వామి అన్న పేరుకి ఫస్ట్ తమిళీలు అనుకున్నాను. ఇలా చూస్తే అచ్చమైన బత్తులతో సహా పలుకుతున్నారు. తమిళ అయి ఉండదు, తెలుగు వాళ్ళే అనుకున్నాను. పక్క కానీ తీరా చూస్తే తమిళ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది అద్భుతం అసలు. మురుగ రద్దయ్య అంతే. వారి అనుగ్రహం లేని ఏంది జరగదమ్మా. భగవంతుడి కృప ఉండాలి. నిజం. ఆ భగవంతుడి కృప ప్రజాదరణ రూపంలో వస్తుంది. ఆదరణ లేకపోతే ఏది రాణింపు ఉండదండి నిజం నిజం కదంటారు. ఆదరణ అనేది ఉంటేనే రాణింపు. ఆ రాణింపు నా అభిమానుల రూపంలో వచ్చింది. నేను యథార్థమండి, ఇది ముఖస్థుతి మాత్రం కాదు. ఈరోజు నేను తిరిగి మళ్ళీ ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నానంటే దానికి పూర్తి కారణం నా అభిమానులు, నా గురుదేవుల యొక్క దీవెన, నా కులదైవం అనుగ్రహం. అది నా అభిమానులు ఈ విధంగా నన్ను కూర్చోబెట్టి, మా పిల్లవాడి యొక్క ప్రోత్సాహం ఈ విధంగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టాను గల కారణం. మా పిల్లవాడి ప్రోత్సాహం, వాడే లేకపోతే నాకు ఈ బతుకు లేదు నాకు. అది ఇదంతా వాడిదే. లేకపోతే నేను ఎవరు పళనిస్వామి ఎవడో తెలియదు. సున్నా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేను పళనిస్వామి అనేటటువంటి మన్నను పొందానంటే మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందంటే ముందుంది మీకు ఇంకా బోల్డ్ అన్న అవకాశాలు, మీరు ఎప్పుడూ చూడనంత గౌరవ మర్యాదలు, సిరి సంపదలు మీకు అన్నీ వస్తాయి సార్. రాసి పెట్టుకోండి ఈరోజు. తప్పకుండా ఆ రోజు అందరూ చెప్పింది కరెక్టేనా మరి? ఖచ్చితంగా అంటాను. ఇదే చాలాలో చేతాను. మీకు మర్చిపోయినా గుర్తుందా మీకు ఆ రోజున మనం అని చెప్తాను.